అందరికీ నమస్కారం అండి. నవరాత్రుల్లో మొదటి దుర్గైన శైలపుత్రి దుర్గా గురించి మొన్న అయితే తెలుసుకున్నాం కదండి. ఇవాళ రెండో రోజైన బ్రహ్మచారిణి దేవి గురించి అయితే తెలుసుకుందాము. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవి నవరాత్రుల్లో మనం రెండో రోజు అయితే పూజ చేస్తాము బ్రహ్మచారిణి రూపంలో. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది. దుర్గాదేవి ఈ రూపంలో చాలా గొప్పది. తెల్లని చీరలో అమ్మవారు కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తారు. పూర్వజన్మలో ఈ దేవి మేనక హిమవంతులకు ఇంట్లో కుమార్తెగా జన్మించింది. నారదుని అనుసరించి ఆమె శంకరుణ్ణి తన భర్తగా పొందాలని కఠోర తపస్సు అయితే చేసింది. ఆమె కఠోరమైన తపస్సు కారణంగా ఆమెకి బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది. శివుణ్ణి భర్తగా పొందడం కోసం సుమారు 5000 సంవత్సరాలకు పైగా కఠోరమైన తపస్సు చేసింది అని చెప్తారు. బ్రహ్మచారిణి దేవి 1000 సంవత్సరాలు పండ్లు పూలు మాత్రమే తిని తపస్సు చేసింది. తర్వాత 100 సంవత్సరాలు కూరగాయలతో జీవించింది. తర్వాత 3000 సంవత్సరాలు ఆమె విరిగిన బిల్వ ఆకుల్ని తిని శంకరుని పూజిస్తూనే ఉంది. తర్వాత ఎండిన బిల్వ ఆకులను కూడా తినడం మానేసింది. ఆమె అలా కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది. ఆకులు తినడం మానేసినందున ఆమెకు అపర్ణ అని పేరు పెట్టారు. కఠోరమైన తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కుషించిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిణి తపస్సును అపురూపమైన పుణ్య కార్యక్రమం అని కొనియాడారు. ఆమెకు భక్తికి మెచ్చి, ఓ దేవి, ఇప్పటి వరకు ఎవరు ఇంత కఠోరమైన తపస్సు చేయలేదు. ఇది నీతోనే సాధ్యమైంది. నీ కోరిక నెరవేరుతుంది. మీరు చంద్రమౌళి అయిన శివుణ్ణి మీ భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు. అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిణి దేవి అని పిలుస్తారు. బ్రహ్మచారిణి దేవిని నవరాత్రుల్లో రెండో రోజున మనం పూజ చేస్తాం. ఆమె భక్తి, సరళత మరియు ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది. బ్రహ్మచారిణి మాతను పూజించడం వల్ల జీవితంలో జ్ఞానం, దృఢ సంకల్పం మరియు శాంతి లభిస్తాయనేది నమ్మకం. ఆ బ్రహ్మచారిణి దేవి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.